హైదరాబాద్ సరిహద్దు బౌండరీలు ఎన్నున్నప్పటికీ ఎల్బీ నగర్ పేరు చెప్పగానే హైదరాబాద్ వచ్చేసామనుకుంటాం. అంటే హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంగా ఎల్బీ నగర్ చారిత్రాత్మకంగా గుర్తింపు ఉన్న ప్రాంతం. హైదరాబాద్ మహానగరంగా ఆవిర్భావించక ముందు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ అంటే ఎంతో గొప్ప. ఎల్బీ నగర్ ఇప్పుడు మరోసారి పతాక స్థాయికి చేరుకునేలా అసెంబ్లీ సమరం హోరెత్తిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి విజయం కోసం అటు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇటు బీజేపీ హోరాహోరీ తలపడుతుంటే ఇక్కడ ఓటరు మహాశయుడు ఎవరిని కరుణిస్తాడన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 1000 ఓట్లతో గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరితే ఆ పార్టీ తరపున స్వల్ప ఓట్లతో వెళ్లిన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ చివరాఖరకు ఆయనకు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో మళ్ళీ పాత పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు సుధీర్ రెడ్డి వర్సెస్ మధు యాస్కి వర్సెస్ సామ రంగారెడ్డిగా సాగుతున్న ఎల్బీ నగర్ పోరును ఓసారి చూద్దాం. ఎల్బీ నగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్లో దండిగా సంపాదించిన సుధీర్ రెడ్డి రాజకీయంగా మరోసారి విజయం సాధించి కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలని చూస్తున్నారు. స్థానికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. నల్లగొండ వాస్తవ్యుడైనప్పటికీ ఎల్బీ నగర్లో ఆయన పాతుకుపోయారు. అయినప్పటికీ ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గెలుపు అంత బీజీ కాదన్న భావన ఉంది. నియోజకవర్గంలో ముద్దగాని రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక నేత. భార్య లక్ష్మీ ప్రసన్న గతంలో బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్గా పనిచేశారు. గౌడ కులస్తులతో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. 2 వర్గాలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి పార్టీ మారినప్పటికీ ఆయనకు టికెట్ రాకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామ్మోహన్ గౌడ్ కేవలం 1000 ఓట్ల తేడాతో సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ సమీకరణాలతో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కీలక నాయకుడయ్యారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశం, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, గజ్జెల మధుసూదన్ రెడ్డి కీలక నాయకులుగా ఉన్నారు ఇక్కడ. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీ మధు యాస్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. మధు యాస్కి కావాలని ఎల్బీ నగర్ కోరడంతో అసలు పోటీ ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీలో పలుకుబడి ద్వారా మధు యాస్కి ఎల్బీ నగర్ సీటు దక్కించుకున్నారు. ఎల్బీ నగర్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్బీ నగర్ సీటుకు తనకు కేటాయించాలని కోరారు. మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం ఎల్బీ నగర్ సీటు కోసం ప్రయత్నించారు. ఇక నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దారపల్లి రాజశేఖర్ సైతం కీలక నేతలుగా ఉన్నారు ఇక్కడ. ఇక బీజేపీ నుంచి సామరంగారెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న సామరంగారెడ్డి సొంత ఖర్చుతో పేదలకు సాయం చేస్తారన్న పేరు సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో పేదలకు దండుగా నిలవడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. ఎల్బీ నగర్ ప్రాంతంలో 11 మంది కార్పొరేటర్లలో బీజేపీ 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. పబ్లిక్ ముందు వచ్చి స్పష్టంగా మాట్లాడలేకపోయినప్పటికీ ప్రజల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశారు పేరాల శ్రీకర్ రావు. ఆయన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ సౌత్ చైర్మన్ గాను పనిచేశారు. చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కల్లెం రవీందర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణ భర్త చింతల సురేంద్ర యాదవ్ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక ఎల్బీ నగర్లో పోలింగ్ బూతులు ఎన్నున్నాయి, ఓటర్ల సంఖ్య ఎంత మేర ఉందో ఒకసారి చూద్దాం. ఎల్బీ నగర్లో పోలింగ్ బూతుల సంఖ్య 570. మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే 5,66,814 మంది ఉన్నారు. ఈ సెగ్మెంట్లో స్థానికులతో పాటుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఓటర్లు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతారు. వారు ఎటువైపు మొగ్గితే ఎన్నికల్లో వారిదే విజయం సాధిస్తుంది. మాలా ఓటర్లు 12.5% ఉండగా మాదిగలు అంతే సంఖ్యలో ఉన్నారు. ఇతర ఎస్సీలు 11% పైగా ఉన్నారు. ఎస్టీలు 10% ఉన్నారు. ముస్లింలు 8%, యాదవులు 7.5%, గౌడలు 7% ఉండగా కమ్మలు 5%, విశ్వ బ్రాహ్మణులు 5%, పద్మశాలీలు సైతం ఇక్కడ 3% వరకు ఉన్నారు. ఇతరులు 18% వరకు ఉన్నారు.